విద్యార్థిని శైలజ మృతిని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. 10 ఏళ్లలో గురుకులాలను బీఆర్ఎస్ పట్టించుకుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. కానీ ఈ కేసులో ప్రభుత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది, సీతక్క వెళ్ళడం జరిగింది, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము అక్కడ వాళ్ళకి మంచి వైద్యం అందించమని చెప్పడమే కాకుండా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే అక్కడ ప్రిన్సిపల్తో పాటు 4 సిబ్బంది మీద సస్పెన్షన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి, మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అదేవిధంగా ఈ హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది